అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని 82వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఇప్పుడు సౌందర్యలహరిలోని 82వ శ్లోకం. కరీంద్రాణాం సుండాన్ కనకకదళీకాండపటలీం ఉభాభ్యామూరుభ్యాముభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుదకరి కుంభద్వయమసి. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, అమ్మా, ఏనుగు తొండముల వంటి అరటి చెట్టు బోదెల వంటి నీ ఊరువుల సౌందర్యము నీ పతి అయిన కామేశ్వరునికి మాత్రమే తెలియదగినది. మాణిక్యములచే నిర్మింపబడిన నీ మోకాళ్ళు నీవు నీ పతికి నమస్కరించడానికి వంగినప్పుడు ద్విగుణీకృతముగా ప్రకాశవంతమవుతాయి. గిరిరాజపుత్రి, నీ యొక్క ఊరువులు దిగ్గజేంద్రముల యొక్క తొండములను బంగారు అరటి స్తంభములను మించి శోభిస్తున్నాయి. అలాగే నీ భర్త అయిన సదాశివునికి నమస్కరించటానికి వంగినప్పుడు నేలకు తగిలి కఠినములైన నీ మోకాళ్ళు దిగ్గజముల కుంభస్థలములను మించి ఉన్నాయి. రేపు 83వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.